ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ప్రాచీన నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా బోధించబడిన బోధనా పద్ధతి. ఉదాంతపురి, నలంద, విక్రమశిల, మిథిల, సోమపుర, జగదల్ల, నదియా, వల్లభి, తక్షశిల లాంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు బౌద్ధుల విద్యా కాలంలో ఉండేవి. ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా బోధించబడిన పద్ధతి చర్చా పద్ధతి, డిస్కషన్ మెథడ్. ప్రాజెక్టు పద్ధతి ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదానికి సంబంధించిన జాన్ డూయి శిష్యుడు కిల్‌పాట్రిక్ రూపొందించిన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. ఈ యొక్క ఎంక్వైరీ బేస్డ్ మెథడ్ అనేటువంటిది రేషనల్ థింకింగ్ ఆధారంగా ఉండేటువంటిది. ఈ యొక్క యాక్టివిటీ బేస్డ్ మెథడ్, ప్లేవే మెథడ్ రూపొందించినది ఫ్రోబెల్. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే చర్చా పద్ధతి. చర్చలు వివిధ రకాలుగా మనం చేయవచ్చు. సెమినార్, ఏదైనా ఒక అంశానికి సంబంధించి క్వాలిటేటివ్ లేక క్వాంటిటేటివ్ రీసెర్చ్ పేపర్ను సభకు నివేదించి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పడమే సెమినార్. డిబేట్, ఏదైనా పరస్పర విరుద్ధ అంశాలపైన చర్చ డిబేట్. ఏదైనా ఒక అంశాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని ప్రతి భాగం ఒక ఎక్స్పర్ట్ చేత మాట్లాడిస్తే దాన్ని సింపోజియం అంటాం. సభ్యులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తే దాన్ని ప్యానల్ డిస్కషన్ అనేటువంటి ఒక చర్చగా చెప్పవచ్చు. అదేవిధంగా తరగతి మొత్తాన్ని ఉప సమూహాలుగా డివైడ్ చేసి చర్చలు కండక్ట్ చేస్తే దాన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటాం. సో ఇవన్నీ కూడా చర్చ యొక్క వివిధ రూపాలు. ఈ చర్చా పద్ధతి క్రీస్తుకు పూర్వం మన భారతదేశంలో నలంద లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉపయోగించిన పద్ధతి. ఇటీవల బీహార్లో పునర్ప్రారంభించబడిన ఈ నలంద విశ్వవిద్యాలయం యొక్క మొదటి వైస్ ఛాన్సలర్ అమర్త్య సేన్గా గుర్తుంచుకోండి. సో ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే చర్చా పద్ధతి. డియర్ స్టూడెంట్స్, ఇది పెడగాజీ రిలేటెడ్ క్వశ్చన్. ఎప్పుడైనా పెడగాజీ కానీ సైకాలజీ కానీ భావనాత్మకంగా కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోవాలి, అంతేగాని బట్టి పద్ధతులు అర్థం లేకుండా నేర్చుకోకూడదు. ఇటీవల వస్తున్న పేపర్స్ గమనిస్తే జతపరచము, స్టేట్మెంట్స్, ట్రూ ఆర్ ఫాల్స్ లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. కనుక ఇటువంటి ప్రశ్న పత్రాలలో బాగా మార్కులు సాధించి 1:100 లాంటి కాంపిటీషన్లో రాణించి జాబ్ పొందాలంటే సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్, పెడగాజీ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. సో ఈ సబ్జెక్ట్స్ పైన ఎమిలీ అకాడమీలో తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. వెంటనే ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఉన్న కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టి టాపిక్ వైజ్గా నేను చెప్పిన డిజిటల్ వీడియో క్లాసెస్ చూస్తూ నోట్స్ రాసుకుంటూ టాపిక్ వైజ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మంచి నాలెడ్జ్తో రాబోయేటువంటి నోటిఫికేషన్స్లో ఎటువంటి ప్రశ్నలు అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది, జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో మీరు రాణించాలి, జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.